మిమ్మల్ని ఎవరైనా భీమవరం గురించి చెప్పండి, ముఖ్యంగా ఈ 3 విషయాల గురించి చెప్పండి. ఫస్ట్ వన్, స్పిరిచువాలిటీ. పంచనామ క్షేత్రంలో ఒకటైన సోమారామం, మావుళ్ళ అమ్మవారి ఆలయం భీమవరానికి ఆధ్యాత్మిక వైభవాన్ని అందించాయి. సెకండ్, అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్. పచ్చని పంట పొలాలు, చేపల చెరువులు, రొయ్యల సాగు ఇవన్నీ భీమవరం గుర్తింపులో భాగం. అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్ రెండూ కలిసి ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికంగా బలమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలబెట్టాయి. థర్డ్, ఎడ్యుకేషన్ హబ్. దశాబ్దాల నుండి భీమవరం ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి ప్రాంతాలకి ప్రముఖ విద్యా కేంద్రంగా పేరుగాంచింది. చుట్టుపక్కల ఊర్ల నుండి వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదవడానికి భీమవరంకి వస్తుంటారు. అందుకే భీమవరం అంటే భక్తికి, విద్యకి, సంపదకి చిరునామా. భీమవరాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా నిలబెట్టిన సంస్థల్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ పాత్ర కూడా ఉంది. వాటిలో రైజ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి. టెట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అండ్ ఏపీ పోలీస్, ఏపీఎస్ఎస్సి లాంటి స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ అందిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్ దాదాపు 10 సంవత్సరాల నుండి విజయవంతంగా నడుస్తుంది. ఇక్కడ కోచింగ్ తీసుకుని చాలా మంది విద్యార్థులు గవర్నమెంట్ జాబ్ సాధించారు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, డిజిటల్ బోర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. మీరు కూడా 2026లో గవర్నమెంట్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే రైజ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.